అమ్మా మంగా నిద్ర వచ్చేస్తుందమ్మా. పోనీలేమ్మా, మనం ఏదన్నా బయటకెళ్ళి హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుందాం. ఇవే ఉంటే ఈ తిప్పలెందుకు? ఈ సినిమానే చూద్దాం. చేస్తున్నారు కళ్ళకి అగ్గిపుల్లలేటి? గదిని తగిలిపెట్టేద్దామని చూస్తున్నారా? ఆహా, ఏం నటిస్తున్నావే? మమ్మల్ని చంపడానికి పథకం వేసి ఇప్పుడు మేమే నిన్ను చంపాలని చూస్తున్నావు అంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు? మధ్యమైనా గతి తప్పినదా? మాకేం తప్పలేదు, నీకే తప్పి మీ పెద్దనాన్నతో మమ్మల్ని చంపించాలని చూసావు. పెద్దనాన్న? ఆయనెవరు? మాకు తెలియదు అనుకోకు. రాత్రి ఆ గుండుగాడితో మాట్లాడింది మేము చూసాం. గుండుగాడా? అదా విషయం. అదే. ఆహా, అందుకేనా ఇక్కడ కాపలా కాస్తున్నారు? అవును. సుత్తా ఉంటే రాత్రంతా నిద్ర లేనట్టుంది. ప్రాణాలు పోతాయని తెలిస్తే నిద్ర ఎలా వస్తుంది? చుచ్చు కూడా పోలేదు తెలుసా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నవ్వుతా ఉంది. మీరు మరి ఎంత పెరుక్కోళ్ళా? ఆగు, నీ ప్లాన్ మాకు తెలిసిపోయిందని ఏదో కట్టుకథ చెప్పి తప్పించుకోవాలని చూడకు. ఆ కర్మ నాకు లేదు, మీ బుద్ధులు నాకు రావు. ఆహా, మరి రాత్రి చూపించిందేంటి? నేనే మీకు చూపించలేదే. మీరు చేసిన పనికి బట్టలు తడిసిపోతే ఆరబెట్టుకుందామని బయట నిలబెట్టాను. అప్పటి వరకు ఏం చేయాలో తోచక కొబ్బరి బొండాకి కర్ర పెట్టి సరదాగా ఆడుకున్నాను. అవునా? కొబ్బరి బొండాలతో ఆడుకుంటున్నావా తల్లి? మాకు తెలియక మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు అనుకున్నాను. ఆనేసుకున్నారుగా, ఇంక నేనెట్ చేయాలి చెప్పండి? దీనివల్ల మీరు తెలుసుకోవాల్సిన నీతేటంటే నాటకాల అడ్డం మీకే కాదు నాకు కూడా వచ్చని. అదే అట్లాంటి వీధి నాటకాలు. అమ్మో, ఇది మామూలుది కాదుగా. దానికి నువ్వు నిద్ర లేకుండా చేయాలని చూస్తే అది మనకి కళ్ళు కాయలు కాచేలా చేసింది. మరి నాతో ఎవ్వరమంటే దెబ్బకుట్ట దొంగల ముఠ అన్నట్టే ఉంటాది. ఓయ్ మంగమ్మ, చెప్పేది జాగ్రత్తగా ఇనుకో. ఇక నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఈడనే సెటిల్ అవుతాను, యజమానినవుతాను. కుళ్ళు ఆపుకోలేక ఏవైనా వెద వేషాలైతే రాత్రి నేను ఆడి నాటకం నిజం చేయాల్సి వస్తుంది. ముందే చెప్పేస్తున్నాను, తర్వాత చెప్పలేదేంటా అని నా కాళ్ళు పట్టుకున్నా నేనేం చేయలేను. మరి అదన్నమాట. వస్తానే, శ్రీరామనవమి కదా, ముస్తాబయ్యి పండగ చేసుకోవాలి. మంగా, అది పండుగ చేసుకుంటుందంట, వదిలేస్తావా? వదిలిస్తా. పండగ అయ్యేలోపు
దాన్ని బయటకు పంపిస్తా. మన మొహాల్ని వాడిపోయేలా చేసి అది మాత్రం హుషారుగా పూజ ఏర్పాట్లు చేస్తుంది. కనపడుతుంది. చూసి చూడనట్టు వదిలేస్తావా అమ్మా? మనల్ని హింస పెట్టిన దానికి ప్రతి హింస చూపించవా? ఎందుకు చూపించను? వచ్చిన దారినే పంపిస్తాను. నా స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకుంటానా? కాసేపట్లో దాని బండారాన్ని బయట పెడతాను. ఎలా? ముందే చెప్తుంటే పనులు అవ్వట్లేదు. అర్థమైందమ్మా. జీలకర్ర బెల్లం తాళి. హాయ్ నానమ్మా. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. నానమ్మా హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ తల్లి. పూజకి ఏర్పాట్లు చేస్తున్నట్టున్నావు. అవును నానమ్మా. మా వదినేదమ్మా. ఇదిగా వచ్చేస్తున్నానదరా. నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చా. మనం పూజ చేసి పానకం తాగుదామా? సరే వదినా. అమ్మా గంగా, పంతులు గారిని పిలవలేదా? చెప్పాను నానమ్మా, వస్తున్నారు. ఇదిగోమ్మా, పూజలో కూర్చోడానికి నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, తీసుకో. హాయ్! కొత్త బట్టలు తెచ్చావా? తీసుకో తీసుకో తీసుకో. థ్యాంక్స్ నానమ్మా. చాలా ఎక్కువ చేస్తున్నారు. నన్ను పనిదానికన్నా హీనంగా చూస్తున్నారు. నాకు దక్కాల్సినవి దానికిస్తున్నారు. లీగల్ గా నేను కదా గంగని. అది మీకెందుకు అర్థం కావట్లేదు? దారిన పోయేదాని మాటల్ని నమ్ముతున్నారు. ఆ నమ్మకం వచ్చింది కనుకే నమ్ముతున్నాం. నీలాంటోళ్ళు 10 మంది వచ్చి తను మా మనవరాలు కాదని చెప్పినా ఇక మేం నమ్మం. ఎందుకు నమ్మరు? మా మనసు చెప్తుంది, మనుషులు కాదు. ఇక్కడ కావాల్సింది మనసులు కాదు, మనుషుల సాక్ష్యాలు. మా ఆత్మ సాక్షి సాక్ష్యం. అవును, అంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? చిచి, ఇలా తయారయ్యారేంటి? ఏ తమరికి కష్టంగా ఉందా? నువ్వు మాట్లాడకు. నేను చూస్తేనే మండిపోతుంది. అవును, కనపడ్డానికి ఇలా ఉంటుంది గానీ చాలా ముదురు. ఎన్నెన్నో చేస్తుంది. మరే చాలా పండి. తానా అంటే తందానా అంటూ సిద్ధమైపోతారు. వయసులు పెరుగుతున్నాయి, బుద్ధులు మార్చుకోండి. వదినా, మారండి. మార్పు కోసం ఒక అడుగు వెయ్యండి. లేదో నీ ఇంటికొచ్చా
నీ నట్టింటికొచ్చా నీకు నిజంగా మొలిచింది మీసమే అయ్యుంటే నువ్వు మొలతాడు కట్టుంటే రండ్రా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో. అమ్మ తోడు కత్తులతో కాదు కంటి చూపుతో నొరికేస్తా. అయ్యో ఆవేశపడకొదినా, మారతారులే. సరే, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. నీకా? ఏయ్, నా జోలికొచ్చావంటే బాగోదు చెప్తున్నాను. తెచ్చారుగా ప్రేమగా బట్టలు, కట్టుకుని ఊరేగు. ఏడవకు, నీకు తెచ్చాను, తీసుకో. ఏదోలా అనుకొని తెచ్చింది నాకొద్దు, దానికిచ్చింది నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? ఆ మంగ అంతే నానమ్మా, పక్క వాళ్ళకిచ్చింది కావాలంటుంది. చిన్నప్పటి బుద్ధులు ఏడికిపోతాయి. అవును, ఏంటవును? అదేదో చెప్పడం, మీరు దాన్ని నమ్మడం, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయిందేంటో పండగ అయ్యేలోపు నిరూపిస్తానన్నావుగా, నిరూపించు. హా, చూపిస్తాను. సరే బట్టలు తీసుకో. వదినా ఇవ్వు, వదినా నువ్వే ఇవ్వు. ఎంత పొగరే నీకు! నిన్ను అయ్యో వదినా, వదిలే. నువ్వు చెప్తున్నావు కాబట్టి తగ్గుతున్నాను వదినా. అమ్మా గంగా, వెళ్ళి ఆ కొత్త బట్టలు కట్టుకుని రామ్మా. అలాగే నానమ్మా. అయ్యో అమ్మా గంగా, ఎంత అందంగా ఉన్నావమ్మా. పుత్తడి బొమ్మలా ఉన్నావు. మా అదిష్టే తగిలేటట్టుంది. ఉండు నా బంగారు తల్లి. ఇన్నాళ్ళు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బతికావమ్మా. ఇక నుంచి అలా కాదు, యువరాణిలా బతకాలి. ఇది మీ ఇద్దరి సంతోషం కోసమే. నాది కాని దాని మీద నేనెప్పుడూ ఆశపడను. గంగను మీకు అప్పగించేంత వరకే నేనేడు ఉంటాను. అమ్మమ్మని కాపాడడం కోసమే ఉంటాను. వదినా, ఎవరో మీ బంధువులు వస్తున్నారని చెప్పావు కదా? అదే వదినా, సామ్రాజ్యం నాకు చెల్లెలి వరుస అవుతుంది. దాని కూతురు అల్లుండి రమ్మన్నాను. స్వామివారి కళ్యాణంలో దంపతుల చేత పూజ చేయిస్తే మంచిదంట, అందుకే పిలిచాను. వస్తానన్నారు. పూజ మొదలయ్యే టైంకి వచ్చేస్తారులే. అవును,
గంగా పంతులు గారు ఇంకా రాలేదేంటమ్మా? అవును కదా, అసలు ఆ సంగతి మర్చిపోయాను. ఓ తొందరగా పంతులు గారిని పిలువమ్మా, నేను చదువుకోవాలి, ఏబిసిడీలని నేర్చుకోవాలి. అయ్యో వదినా, ఆయన బడి పంతులు గారు కాదు, గుడి పంతులు గారు. అవునా? ఈయనేం చేస్తారు? ఈ రోజు శ్రీరామనవమి కదమ్మా, మన ఇంట్లో పూజ జరిపించడానికి వస్తున్నారు. ఓ మరి ఇంకా రాలేదే? ఇదిగో నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. నేను కూడా ఫోన్ చేసి అయ్యో, వదినా, కనుక్కుంటాను. కూర్చో. ఆ, ఆ, కూర్చో ఇక్కడే వదినా. కూర్చుంటానా? నేను నువ్వు ఇక్కడే ఏబిసిడీలు కూర్చో. నేర్చుకోవాలి. ఎవడ పిచ్చి గోలతో చచ్చిపోతున్నాను. ఆ పిచ్చెక్కిచ్చింది మనమే కదమ్మా. హ్మ్. పంతులు గారు ఇంకా రాలేదు? వస్తున్నానమ్మా. తొందరగా రండి, ఉంటాను. గంట మామ ఈడికొస్తున్నాడేంటి? ఎవరు నువ్వు? నేను నీకు తెలీదా? ఓ సిమి, నువ్వు మా గంగమ్మవే. నేను ఎవరు అనుకున్నానమ్మా. ఓయబ్బో, ఈడికి వచ్చినాక గాజులు, బంగారు గాజులు, మెడలో గొలుసులు, అబ్బా చాలా మరిపోయినావమ్మా. సర్లే, వచ్చిన విషయం చెప్పు. ఏం చెప్పమంటావమ్మా, నాకు ఒక మొగుడున్నాడు కదా అక్కడ. ఎవడు ఆ వాడే, వాడంటే? ఏ సిద్ధిగాడు. సిద్ధునా? ఏడ్ చేశాడు? నన్ను చంపేస్తున్నాడు అమ్మా. ఎందుకు? నువ్వేడు నువ్వు చెప్పమంటున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక అందుకే వచ్చినానమ్మా. చెప్పాలా వద్దమ్మా? కొద్ది రోజుల వరకు వద్దులే మామ. ఓ సరే, చెప్పను. కాకపోతే ఒక మాట చెప్పానమ్మా. ఏమని? జగదీశ్వరమ్మ గారి ఇంటికి వెళ్తున్నానని చెప్పానమ్మా. ఎందుకు వెళ్తున్నామని సిద్ధు అడగలేదా? అడిగాడమ్మా, నిన్ను కలవడానికి వెళ్తున్నానని చెప్పానమ్మా. ఇంకే మొత్తం చెప్పేసి ఇంక నన్ను అడిగి ఏం చేద్దామనొచ్చా? అదేంటమ్మా, నువ్వు ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పలేదు కదా. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పమ్మా. సిద్ధు నిన్ను అడిగితేనే కదా చెప్పాలి. అడిగలే, ఇంక నువ్వు వెళ్ళు. తాగడానికి ఏమన్నా చిల్లర ఏమన్నా? పండగ వస్తుంది కదా, పండగ. ఈ రోజైనా తాగకుండా ఉండు మామ, వెళ్ళు. అమ్మా ఏంటి ఇది ఆడు మాట్లాడుకుంటున్నారు? అది గంగా? అలానే ఉందమ్మా. అబ్బా ఏంటో. తేలుద్దాం పదండి. పదండి. ఏంటో ఈరోజు సుక్కేయడానికి ఒక్కరూ డబ్బులు ఇవ్వట్లేదు. ఇట్లా అయితే ఎట్టా బతకాలి నేను? ఏ గంట! ఏ గంట! ఏ గంట ఆగు! మనిషి బ్రతుకింతే మనిషి గతి. అమ్మది నమ్మోయ్, కొంప తీసి ఇది గంగతో మాట్లాడడం చూసేసింది ఏంటి? అయ్యా ఏంటి మా ఇంటికి వచ్చావు? అంటే అది చిన్న పనుంటే వచ్చినానమ్మా. ఏంటా పని? ఈ ఇంటికి వచ్చావంటే ఏదో ఉంది. ఏం లేదమ్మా, మీరు ఏదో అనుకుంటే నేనేం చేయను చెప్పు.
ఏం చేయడానికి వచ్చావో చెప్పకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పు. చెప్తానమ్మా. ఏంటంటే ఈ ఇల్లు జగదీశ్వరమ్మ గారిదని నాకు తెలుసు కదమ్మా. తెలిస్తే చిన్నప్పుడు తప్పిపోయినమ్మా గంగమ్మ ఇక్కడికి వచ్చిందేమో అని తెలుసుకుందామని వచ్చానమ్మా. ఏరా మా చెవులో ఏమన్నా పూలు కనపడుతున్నాయా? పూలా? ఆ? లేదే. తెమ్మంటారా? పెట్టుకుంటారా? నువ్వు పెడుతున్నావు కదరా, ఇంకెందుకు? చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన గంగ కోసం ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వచ్చావంటే మేం నమ్మాలా? నమ్మకం కలిగేలా నువ్వు మాట్లాడడం లేదు గంట. నిజం చెప్పు. నువ్వు ఇందాక మాట్లాడిన అమ్మాయి ఎవరో నీకు తెలీదా? దొంగ మొహల్లారా, దొంగ సాటుగా మొత్తం చూసేసినారా? రేయ్, ఇందాక మాట్లాడినమ్మా ఎవరమ్మా? నా దగ్గర డ్రామాలు ఆడావంటే దిక్కులని చావు చేస్తావు. జాగ్రత్త. నిజం చెప్తే బతికిపోతావు. ఏది నిజం చెప్పాలి? అది నీకు తెలుసు. దాంతో నువ్వు మాట్లాడావు, అవునా? కాదు. కానప్పుడు దాంతో ఏం మాట్లాడవరా? నేనేం మాట్లాడాను? మీ కాడ చెప్పింది అడిగాను. ఏంటది? అదేనమ్మా, మా గంగ మాచుకేమని తెలిసిందా అని, తిరిగి వచ్చిందా అని. అసలు గంగ ఎవరో తెలియదండమ్మా. ఏమంది? తెలీదు అందా? మరది నిన్ను చూసి గుర్తుపట్టలేదా? ఆ అమ్మాయి నన్ను ఎందుకు గుర్తుపెడుతుందమ్మా? ఆ అమ్మాయికి నేను తెలియదు కదా. పేరు అడిగితే ఏదో గంగోత్రి అందమ్మా. మంచి ఎవిడెన్స్ దొరికింది. వీడు తెలీదు అన్నాడంటే అది గంగ కాదు. ఇది చాలు ఆ గంగోత్రిని గెంటేయడానికి. మరి ఇంకా నేను వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చా? వెళ్ళిపోతా. ఏం వెళ్తావు మావా? పక్కనే కదా, ప్రసాదం తీసుకుని వెళ్దువుగాని రా. వెళ్ళేటప్పుడు నీ జేబులు నింపుతాలే. నిజమా అమ్మా? నిజం గట్ట మావా. గంట మామనా? అబ్బో, డబ్బులు డబ్బులు. మావా మావా పద. ఏంటమ్మా? పంతులు గారు వచ్చేస్తున్నారంట, దగ్గరలోనే ఉన్నారంట. వస్తారులేమ్మా, దానికి నువ్వెందుకు కంగారు పడతావు? రా, ఇలా వచ్చావి సద్దు. లోపలికి ఎందుకులే అమ్మా, ఈడే ఉంటాను. ఆ ప్రసాదాలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానమ్మా. భలే వాడువే. నువ్వేమైనా పరిచయం లేని వాడివా బయట నిలబెట్టి ప్రసాదం ఇవ్వడానికి? మా కుటుంబంలో నీకెంత అనుభవం ఉంది, అందరికీ తెలిసినోడివి. ఇంకేంటి బాధ? రా మావా, రా మావా. రా రా, రెడీ. అమ్మా గంగా, ఈ రోజు వదినకి ఇంజెక్షన్ చేశారా? ఆ ఉదయమే నర్సు వచ్చి చేసెళ్ళారు నానమ్మా. హాయ్ ఎవ్రీబడి. రామావా, అరే ఎవరొచ్చారో చూడండి.
ఏది అవ్వకూడదు అనుకున్నాను అదే జరిగింది. నేను గంగన్నని చెప్పేశాను కాబట్టి ఇబ్బంది లేదు, కానీ మంగకు అనుమానం ఉంచాను కదా, అది పోతే ఇంకేం ఆలోచించదు, అమ్మమ్మని సంపెత్తది. హలో గంగా, ఈయన్ని గుర్తుపట్టావా? ఆహా, ఇంతకు ముందే ఫోన్లో మాట్లాడుతుంటే వచ్చాడు. ఏదో తిక్కగా మాట్లాడుతుంటే పంపించేశాను. హ్మ్, నేను అడిగింది అది కాదు. ఇతను నీకు తెలుసా? ఇప్పుడు తప్పించుకోవాలంటే తెలియదనే చెప్పాలి. అమ్మమ్మ నాన్నమ్మలకి తర్వాత ఏదైనా చెప్పుకోవచ్చు. హలో మేడం, నేను అడిగిన దానికి మీరింకా ఆన్సర్ ఇవ్వలేదు. తెలుసా తెలీదా? తెలీదు. మనము ఇదే చెప్పాలి. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుంది. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుంది. విన్నావా నాన్నమ్మ? తెలీదంట. ఇప్పుడైనా అర్థమైందా? ఇందులో అర్థం అవడానికే ఉందే, వాడెవడో నాకు తెలీదు. తెలీదా? అదేంటి అమ్మమ్మ తెలియదంటుందేంటి? అవును, నాకు తెలీదు. ఎవడీడు? గంట. గుడిలో గంట, బడిలో గంట. ఎందుకు తెచ్చా? ఓ, పైన కట్టి డంగడంగడం కొట్టించడానికా? అమ్మో, నేను ఆ గంట కాదమ్మో, నా పేరే గంట. ఓ, పేరా? అరగంట, పావు గంట? ఉత్తి గంట. ఆ, బాగుంది బాగుంది. సరే, నువ్వు కాసేపు గంగా చెప్పు, నిజంగా ఇతను నీకు తెలీదా? ఇతనితో నీకే సంబంధం లేదా? ఏయ్, తెలీదని చెప్తుంది కదే, ఇంకేంటి? ఉహుం, నువ్వు దాని వాటికే ట్యూన్ అయ్యావా? సరే, వేరే సైడ్ నుంచి నరుక్కొస్తా, దాని చేతే చెప్పిస్తా. ఏంటే? ఓకే, తెలీదంటున్నారుగా, ఇలానే ఉండండి. నేను తెలీదనే చెప్పాను కదమ్మా. ఓకే 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 ఓకే. ఏంటిది తెలియదని చెప్పాక కూడా నన్ను గంటే ప్రయత్నం చేయడం లేదు. చెయ్యనే, దీనికి వేరే స్కెచ్ ఉంది. సరే రా గంట, మనం వెళ్దాం, పద పద. నానమ్మ, మీకు అతను తెలీదా? నీకు? అది అది తెలీదు కదా, వదిలేయమ్మా. ఇందులో ఇబ్బంది ఏముంది? ఆ, దీని గురించి అసలు ఆలోచించడం ఎందుకు? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి, రండి కూర్చోండి. ఇదేదో సత్తంది. అంకుల్, గంట మామకి మందు అరేంజ్ చేయి. దేనికమ్మా? మందు మందు అంతే. ఆ, అమ్మా మంగమ్మ, ఆ ప్రసాదం మీద పెట్టేస్తే నా జేబులు నింపేసి నేను వెళ్ళిపోతున్నామ్మా. ఇంతెండలో ఏం వెళ్తావులే మావా, ఆ? చక్కగా ఆ మూలను కూర్చొని ప్రశాంతంగా మందు తాగు మావా. మంగా, నిజంగా? అబద్ధం ఎందుకు చెప్తాను? ఏ పండగ పూట తాగవా? అయ్యో, ఎందుకు తాగని తల్లి, అసలు పండుగ అది ఉంటేనే కదా. మరింకే, పంతులొచ్చి పూజ చేసేలోపు నీ పూజ మొదలెట్టాయి. పూజ ఎట్టాగమ్మా? ఆ? ఇట్టా. ఇది నాటు సరుకులా లేదే, సీమ సరుకులా కనిపిస్తుంది. అవునరా, ఫారెన్ సర్కే. ఏంటి ఫారనే? నీకోసమే ప్రేమగా తప్పించాను, తాగే గంట మామా.
నా మీద ఇంత ప్రేమ చూపిస్తుందండి. అమ్మ అందించింది కదా, ముందు దీన్ని ప్రేమిద్దాము, ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూద్దాంలే. ఇచ్చే అమ్మోయ్, నా బుడ్డి నాకు ఇచ్చే అమ్మా, నేను తాగొస్తా.